మెడిసిన్కు, వారి దైనందిన ఖర్చులకు సామాజిక పింఛన్ ఎంతో భరోసాగా నిలుస్తుందని, ప్రతి నెలా వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నట్లు ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఆదిమూర్తిపురంలో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక మండల టీడీపీ నేతలతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడి పింఛన్ ఎలా ఉపయోగపడుతుంది, సమయానికి ఇస్తున్నారా లేదా అంటూ అడిగి తెలుసుకున్నారు. సామాజిక పింఛన్లు అంచెలంచెలుగా పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని కాకర్ల అన్నారు. రేపు ఆదివారం కావడంతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఒకరోజు ముందే పంపిణీ చేసినట్లు తెలిపారు. స్థానిక టీడీపీ నేత జాగర్లమూడి శ్రీనివాసరావు గ్రామంలోని పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించిన ఆయన పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆదినారాయణ, టీడీపీ మండల కన్వీనర్ పోలునేని చంద్రబాబు నాయుడు, మండల క్లస్టర్ ఇన్ఛార్జి పోలునేని రమేష్, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి డైరెక్టర్ తాటికొండ అనుష, మాజీ జడ్పీటీసీ దామా మహేష్, టీడీపీ సీనియర్ నాయకులు యారం కృష్ణయ్య, అల్లిక మధు, కిలారి నరేంద్ర, గ్రామ నాయకులు మంచాల ఏడుకొండలు, ఐతా నారాయణ, పోలునేని మాల్యాద్రి, పాటిబండ్ల వేణు, ఐతా వెంకటేశ్వర్లు, కొల్లా రామకృష్ణ, తలపనేని నరపనాయుడు, రావిపాటి హరిబాబు, సాగుటూరి రవి, గోపిదేశు అంకయ్య, ఐతాహరి, బిల్లా మస్తాన్, మంచాల మన్మథ, బెజవాడ ఆదాము, యువ నాయకులు ప్రసాద్, మంచాల సతీష్, మల్లికార్జున పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ కొండాపురం మండలం ఆదిమూర్తిపురం దగ్గర ఆదిమూర్తిపురం ఎస్సీ కాలనీలో ఉన్నాము. మీకు అందరికీ తెలుసు, 1వ తేదీన మనం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కానీ రేపు ఆదివారం అయినందువల్ల ఒకరోజు ముందుగానే మనం ఈ రోజున పెన్షన్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా దాదాపు బాబు గారు కూడా మీకు అందరికీ తెలుసు, మనము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ కార్యక్రమం రోజున ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. అదే కార్యక్రమంలో భాగంగా నేను కానీ, మా నాయకులు కానీ, అలాగే మన అధికారులు కానీ వారందరితో కలిసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి నెలా కూడా. ఈ రోజున ఎంతోమంది ఎస్సీ కాలనీలో మహిళలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, అలాగే వికలాంగులు అవ్వచ్చు, రకరకాల కేటగిరీల్లో మనం 500 మనకు దాదాపుగా 5,300 పెన్షన్లు, రాఫ్గా 5,300 పెన్షన్లు, 2,32,00,000 పైచిలుకు మనం నెలకి కొండాపురం మండలంలో పెన్షన్ ఇస్తున్నాం. అంటే నెలకి 2,32,00,000 అంటే దాదాపు సంవత్సరానికి 25 కోట్ల పైచిలుకు, 25 కోట్ల పైచిలుకు మనం ఒక్క కొండాపురం మండలంలోనే సంవత్సరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది వెల్ఫేర్ స్కీమ్ ద్వారా. మీకు అందరికీ తెలుసు, ఈ 4,000 పెన్షన్ 1,000 రూపాయలు పెంచడం కానీ, అంతకుముందు 3,000 ఉన్నది 6,000 చేయడం కానీ, అన్ని కేటగిరీల్లో కూడా దాదాపుగా అన్ని పెంచుకుంటూ వెళ్ళి మనం ఈ వెల్ఫేర్ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం, పెద్దవాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఎందుకంటే మైగ్రేషన్ ఎక్కువ ఉన్న ఏరియాలు కాబట్టి ఎక్కువగా పెద్దవాళ్ళు ఎక్కువ ఉండే ప్రాంతాలు ఇవన్నీ కొండాపురం కానీ, ఉరుకుంటపాడు మండలం కానీ. వీరందరికీ కూడా ఎంతో ఉపయోగం ఉంది. వాళ్ళ కళ్ళ ఆనందం కానీ, దాదాపు 1,000 రూపాయలు పెన్షన్ పెరగడం అంటే చిన్న విషయం ఏం కాదు. వాళ్ళకి ఎంతో ఆదరవ దానివల్ల వాళ్ళ మెడిసిన్స్ అవ్వచ్చు, లేకపోతే దిన వాళ్ళకి జరిగే ఖర్చులు అవ్వచ్చు, ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తిన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.